ప్రత్యక్షంగా నా బంధువులు అందులో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను ఓకే. క్లియర్‌గా. ఓకే. ఏంటి రోజా గారి ఎపిసోడ్ ఏంటండి? చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. కూటమి మంత్రులే డైరెక్ట్‌గా ఆవిడని ఇంటికి పిలిపించుకుంటున్నారట, మాట్లాడుతున్నారట. ఆవిడకి ఏ పని కావస్తే ఆ పని చేసి పెడుతున్నారట. సార్ ప్లీజ్ మీకు రోజా గారి మీద ఏదైనా అభిమానం ఉంటే మీరు నాకు అభిమానమా? మీరు మీకు మీరు అభిమానమా? మీరు జాకీలేసుకొని ఆవిడని మళ్ళీ ఎలివేషన్ లోకి తెచ్చుకోండి సార్. అసలు ఆవిడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి వాష్ అవుట్ చేసిన పర్సన్ ఆవిడ. మీరు ఆవిడని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి డిబేట్ పెట్టి అహా! కాదు, ఆవిడ ఇప్పుడు గురించి వైరల్ ఏం అవుతున్న మాట్లాడి అంశం గదా! ఎందుకు వస్తున్నది సడెన్‌గాని? కూటమి వాళ్ళు అసలు ఎందుకు ఆళ్ళు పనులు యువత చేసి పెడుతున్నారట. సార్ ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేదు. రోజా అనే పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం నుంచి ఎరేజ్ చేయబడింది. మీరు మళ్ళీ కొత్తగా తీసుకొచ్చేసి ఆవిడని ఇక్కడ లైమ్ లైట్ లోకి తీసుకొచ్చి ఫేమ్ చేయాలనేటువంటి ప్రయత్నాలు మీ ఛానల్ ద్వారా మీరు చెయ్యొద్దు. రోజాని ఎలిమినేట్ చేశారట సురేష్, నిజమా? అసలు ఆవిడ ఆంధ్రప్రదేశ్ 100% రాజకీయాల్లో లేరట? ఎందుకు సార్ ఎవరూ లేరు, నేనే ఉన్నానని చెప్పండి. అరుణ్ గారిని ప్రపంచ మేధావుల ఫోరం అధ్యక్షురాలు మాదిరిగా ఆవిడ ఎక్కడ లేని అనాలిసిస్ చేసి ఇది మీ రాజకీయాల్లో వైసీపీ నేనే మొత్తం చెల్లెలు సార్ చెప్పాను, మాకొద్దు. నేను చెప్పింది శాసనం ఇలాగే చెప్తున్నారు. ఏదైనా కూడా మాట్లాడే ముందు ఇప్పుడు గతం తాలూకా మాటలు గురువించకుంది సామెత చెప్తున్నారు. అదే విధంగా ఎమ్మెల్సీ స్థానం గురించి చెప్తున్నారు. మరి ఈ రోజు నాగేంద్ర బాబు గారు ఏ రకంగా ఎమ్మెల్సీ అయినారు? అడ్డదారులోనా లేదంటే దొడ్డిదారులోనా లేదంటే రహదారులు అయినారా? ఏదైనా ముందు వేలెత్తి చూపించే ముందు మనల్ని మనం చూసుకోవాలా? కవిత గారు అరే మేడం ఉండండి, మీరు మాట్లాడేటప్పుడు నేను ఉన్నాను కదా. ఇదే ఈ ప్రపంచ మేధావులను వ్యవహరించకూడదు. అవతల వివరణ కూడా వినాలా? అవతల వివరణ కూడా వినాలి మేడం. రాజకీయాల్లో ఏకపక్షంగా మాట్లాడుకుంటా పోతాం అంటే కుదరదు. ఓకే. ఓకే. ఇప్పుడు నేనేమంటానంటే మీరు చెప్పినవన్నీ కూడా మాటలు మీకు వర్తించవా అని నా ప్రశ్న. ఎమ్మెల్సీ గురించి మాట్లాడినారు, కవిత గురించి మాట్లాడినారు. కవిత గారు ఏమన్నా అనేసి అంటే దాన్ని అంగీకరించలేకపోగా కవిత గారు అట్లా, కవిత గారు ఎట్లా అంటే ఈరోజు భాష గురించి మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే కదా మేడం మాట్లాడుతున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి ఈ రోజు వరకు ఎన్ని యూటర్లు, ఎన్ని మాటలు. అంటే పవన్ కళ్యాణ్ గారు మంచి అంటే మంచి అని నమ్మాలి, పవన్ కళ్యాణ్ గారు చెడ్డ అంటే చెడ్డ అని నమ్మాలి, పవన్ కళ్యాణ్ గారు వచ్చి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ద్రోహులు అంటే ద్రోహులు అనుకోవాలి. ప్రజలు ఎలా కనపడుతున్నారు? మీకు సఖ్యతగా ఉన్నప్పుడు వాళ్ళు మంచోళ్ళు అయిపోతారు, మీరు విభేదిస్తే వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోతారు. 2014లో ఒకలాగా, 2019లో ఒకలాగా, 2024లో మరొకలాగా మీరు చెప్పింది ప్రజలు వినాలా? అంటే ఇది మీ సిద్ధాంతాలు. మీకంటూ ఒక సిద్ధాంతాలు, భావాలు ఉండవు. మీకు ఏ రోజు ఎలా కనిపిస్తే అలా మారిపోవాలి. భారతీయ జనతా పార్టీ ఉత్తరాదిని దక్షిణాదిని చీల్చి చెండాడుతోంది. ఇది హిందీ వాళ్ళ పార్టీ అనింది వాస్తవం కాదా? దేశం మొత్తాన్ని ఒక రకంగా, ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక రకంగా చూస్తోంది అన్నది వాస్తవం కదా? పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చెప్పింది. మరి ఆ రోజు ప్రత్యేక హోదా కోసం ఇది ప్యాకేజీనా లేదంటే పాచిపోయిన లడ్డూలా అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మాటలు గుర్తులేవా? నేను ప్రత్యేక హోదా కోసం రాష్ట్రం మొత్తం విస్తృతంగా సుడిగాలి ఉద్యమాలు చేస్తానన్నారు. ఉద్యమాలు లేదు, ఏమీ లేదు. దాని గురించి ఏమో